హరే కృష్ణ అందరికీ. మంచి డిజైనర్ థ్రెడ్ బ్యాంగిల్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామా? వీటికి కావాల్సిన మెటీరియల్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీకు కావాల్సిన సైజు, మీకు ఏ సైజ్ అయితే వస్తుందో అది చూస్ చేసుకోండి. ఇంకొకటి, ఇందులో డిఫరెంట్ కలర్స్ అన్నీ కలిపి మల్టీ కలర్ బాక్స్ లాగా ఇస్తారు. కానీ మీకు శారీ మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో అలాంటి కలరే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ కొంచెం గ్యాప్స్ వచ్చినా కూడా లోపల సైడ్ ఉన్న కలర్ కనిపిస్తుంది కాబట్టి సేమ్ కలర్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ థ్రెడ్ చుట్టడానికి నేను ప్యాడ్ వాడుతున్నాను. మీరు కూడా ఇలా ఏదైనా ప్యాడ్ కానీ పెద్ద అట్టముక్క కానీ ఏదైనా ఉంటే చూసుకోండి. ఇది మినిమం మీకు 40 ఇంచెస్ ఉండే వరకు చూసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో చుట్టే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా, మరి థ్రెడ్ సరిపోకపోతే కూడా బాగుండదండి. మళ్ళీ చుట్టాల్సి వస్తుంది. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో ఇలాగ మనము థ్రెడ్స్ చుట్టుకోవాలి. ఇక్కడ నేను 35 రౌండ్స్ తీసుకున్నాను. ఈ 35 రౌండ్స్ సరిపోతుంది మనకి బ్యాంగిల్కి. చూడండి, ఇలా బ్యాంగిల్కి హాఫ్ వరకే గమ్ పెట్టుకొని ఈ థ్రెడ్ అనేది మనము అతికించుకోవాలి. చూసారా, అది థ్రెడ్స్ అనేది మనం కట్ చేసిన దగ్గర అటు ఇటుగా వెళ్ళిపోతుంటాయి కాబట్టి వాటికి కూడా కొంచెం గమ్ పెడితే ఒకటే ప్లేస్లో ఉంటాయండి. ఈజీగా అతకబెట్టడానికి మనకి వీలుంటుంది. సో ఇలా అతకబెట్టి ఒక 2 మినిట్స్ వరకు మనం పక్కకు ఉంచుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ హాఫ్ వరకే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ థ్రెడ్ని కొంచెం వెడల్పుగా అనుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ అంతా కవర్ అయ్యేటట్టుగా చుట్టుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో మనకి గ్యాప్స్ వస్తుంటే వాటిని కూడా కవర్ చేసుకుంటూ థ్రెడ్ని జరుపుకుంటూ నీట్గా చుట్టుకోవాలండి. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత హాఫ్ వరకే గమ్ పెట్టుకోండి. ఆ హాఫ్ అనేది కవర్ అయిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది బ్యాంగిల్ అనేది. ఎక్కువగా ఓవర్ఫ్లో అయ్యేటట్టు గమ్ పెట్టుకోకండి. అది ఆరిపోయిన తర్వాత మనకి చేతికి కుచ్చుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ గమ్ పెట్టుకొని నీట్గా అతికించుకోండి. తర్వాత ఇక్కడ నేను కుందన్స్ తీసుకున్నానండి. ఈ కుందన్స్ అనేది కొంచెం B7000 గమ్ పెట్టుకొని ఇలా మీకు నచ్చిన డిజైన్ని మీరు చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం పెట్టుకుంటూ కుందన్స్ అనేవి అతకబెట్టుకోవాలి. ఎక్కువగా ఒకటేసారి గమ్ పెట్టుకుంటే అది ఆరిపోతాయి, గమ్ ఆరిపోతుంది, ఇవి స్టిక్ అవ్వవు. సో కేర్ఫుల్గా చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, అది అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా పెట్టుకున్నాను. నా బ్యాంగిల్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయింది. మీరు కూడా ఎంతో అందమైన బ్యాంగిల్స్ని, మంచి డిజైన్స్ని మీ శారీస్కి మ్యాచింగ్ అయ్యేటట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు నేను చేసిన బ్యాంగిల్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అని అనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ బిగినర్ కిట్ కూడా నా ఛానల్లో ఉందండి. డూ చెక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.